నిర్ణయాలకు సంబంధించి నేను ఏది కామెంట్ చేయలేను సార్. ఎందుకంటే ఇది మేము మాట్లాడే విషయం కాదు అది. అందుకు మేము ఎంతసేపు కూడా క్రమశిక్షణ కలిగిన సైకిల్లో పనిచేయాలి తప్ప మేము ఎక్కడ కూడా మా అభిప్రాయాలను వెలిబుచ్చకూడదు. గుర్తింపు లేదని మాత్రం లేదండి. నాతోటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మా సోము వీర్రాజు గారు నాతో మాట్లాడుతున్నారు. మా పురంధరేశ్వరి గారు మనం కలిశాను, ఆవిడ కూడా చాలా సౌద్భావంతో మాట్లాడారు. రామ్మాధవ్ గారితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. నేను వెళ్ళి సార్ నాకేం పదవి ఇస్తారని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, నేను అడగను కూడా. అది ఒకటే మాట చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి ఉండి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల పాటు సేవ చేసి ఈ మధ్యకాలంలో గుర్తింపు పొందిన ఉన్నారు. నేనెంత అండి, నేను 24 డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా. ఇప్పుడు నేను తొందరపడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వస్తుంది, వాళ్ళు ఇస్తారు, ప్రశాంతంగా తీసుకుందాం. సార్ 30,000 సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు. క్రియాశీలక సభ్యత్వాలు 100 నాదే టాపరు. నరేంద్ర మోడీ గారి యాప్లో 4,50,000 పాయింట్లు, 4,20,000 పాయింట్లతో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను. నా టార్గెట్ ఏది తెలుసా మీకు? 1,60,00,000 హయ్యెస్ట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని టార్గెట్ చేసుకుంటూ 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను 3 నెలల్లో 4,50,000 పాయింట్లు సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానం దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నా. అభిమానులు చేసి పెడతారు, నేనేమి అడగక్కర్లేదు. వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోనే హయ్యెస్ట్ స్కోర్ మెంబర్గా నేను నిలబడతాను. స్కూల్ మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు. నేను ఎప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందుకు నడుస్తాను. నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా, నాకు రాజమండ్రి పాత్రికేయులు అంటే చాలా ఇష్టమైపోయిందండి. నాకు ఎందుకు చెప్పమంటారా, చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు నాకు చాలా ఇష్టంగా చూసుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా అదే కారణం. ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం. కానీ అలాగే మీ పాత్రికేయులకి జర్నలిస్టుకు కూడా నేను ఏదైనా సేవ చేయగలిగేది ఉంటే, ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది. ఎవరు వచ్చినా ఇప్పుడు పాత్రికేయులు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు నేను ఎన్నో రకాలైన వైద్యాన్ని సహాయం చేస్తున్నాను. మన పాత్రికేయులు కూడా ఎవరికైనా కష్టం రావచ్చు. అలాంటి కష్టం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో పాటు అండదండగా ఉంటాను. ఏ విషయమైనా సరే, ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు, నేను మీకు చెప్పట్లేదు, ఎవరో వస్తారు, నేను పేర్లు చెప్పనండి. ఎందుకంటే వారి పేర్లు చెప్పే సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు. ఏ పాత్రికేయులైనా కష్టాలు చెప్పుకుంటే వారి పేర్లు బయట చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారికి నాకు పార్టీ అనుమతిస్తే భారతీయ నామినేషన్ అవుతానో లేకపోతే ఇంకోటనో 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పరిధి మించి తప్పుగా ఆలోచించడం నాకు కరెక్ట్ కాదు. తప్పుగా ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆలోచిస్తేనే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎలాగంటే ఒక చిన్న తప్పు మాట మాట్లాడినా నాకు ప్రజలు నా నుంచి వినడానికి సిద్ధంగా లేరు. అలాగే అంత ఇష్టంగా ఉన్నాను నేను ప్రజలకి. అది సార్. ఎలా అంటే పిల్లలు కాలేజీ కుర్రోళ్ళు చాలా బాగా వచ్చారు నా దగ్గరికి. నాకు చాలా ఇష్టంగా ఉందండి. పిల్లలు పాపం స్కూటర్ తాకట్టు పెట్టి, గొలుసులు తాకట్టు పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేసుకుంటే నేను ఇన్ని సేవలు చేస్తున్నాను. నేను ఎవరికి రాజమండ్రిలో వేలు పెడదాం లేకపోతే ఇంకోటని కాదు నా ఉద్దేశం. వాళ్ళు చాలా ఆర్ద్రతగా అడిగారు నన్ను, సార్ ఇలాగ డబ్బులు లేవండి, మీరు సహాయం చేస్తారని విన్నాం, అందువల్ల మాకు సాయం చేస్తారని అడిగితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది నాకు. అందుకే చిన్న షార్ట్ కొట్టాను. ఆ షార్ట్కి వాళ్ళు ఎంత ఉత్సాహపడిపోయారంటే రాజమండ్రి కాదు, నాకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు, దానికి వస్తున్న కామెంట్స్ చూస్తే నాకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలకు 4-5 చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు ఉత్సాహం కలుగుతుంది. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అది సంగతి. ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనీసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవండి. నేను చెప్పను కూడా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించింది రాష్ట్ర అధిష్టానానికి సంబంధించిన విధి విధానాలు. అంత పెద్దవారికి సంబంధించిన విధి విధానాల్లో నేను ఏలు ఎందుకు పెడతాను చెప్పండి. నేను దాని గురించి మాట్లాడను. దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు మా దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉండకూడదు. నేనేం కోరుకోనండి.
అసలు నా కోరికలు లేవు, వారి నిర్ణయం అంటే ఆ నిర్ణయం. అసలు కోరికలు లేవు. నేను అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా. ఏమండి, భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద జాతీయ పార్టీలో కోరికలు ఉండకూడదండి, కేవలం సైనికుడిలా పనిచేయాలంతే. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ఇప్పుడు ఎవరు తక్కువ చెప్పండి? మా రాష్ట్ర నాయకురాలు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి కూతురు ఆవిడ 4 భాషలు అనుగుణంగా మాట్లాడగలుగుతారు. ఆవిడకి ఎంతో ప్రతిభాశైలి. ఇంటర్నేషనల్గా భారతీయ జనతా పార్టీ ఎన్నో చోట్ల డెప్యూటేషన్ మీద పంపిస్తుంది ఆవిడని. అలాగే సోము వీర్రాజు గారు నేషనల్ నాయకుడు, రామ్ మాధవ్ గారు జాతీయ మాకు రాష్ట్ర అధ్యక్షుడు, బిక్కిరి విశ్వేశ్వరరావు తక్కువ, అలాగే సిక్కి రాజేంద్ర గారు తక్కువ, ఎవరు తక్కువ కాదు. ఇంకోటి ఏంటంటే మేమందరం కూడా ఈ మధ్యకాలంలో చూశారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరినీ కలుపుకుంటూ పెడుతున్నాను. కొంతమందికి నేను అందుబాటులో లేకపోవడం నిజమే, ఫోన్ కూడా ఒకసారి ఎత్తలేకపోతున్నాను, అదైతే నిజమే. దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అది మీకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం నేను కొన్ని ఏర్పాట్లు చేసుకుని, ముఖ్యంగా పాత్రికేయుల నుంచి ఏదైనా ఫోన్ వస్తుందనంటే దాన్ని వెంటనే స్పందించడం కోసం మా సోషల్ మీడియా సిరి ఇక్కడ ఒక చిన్న ఏర్పాట్లు చేస్తాం. కొన్ని నెంబర్స్ ఇస్తుంది, ఆ నెంబర్స్కి క్రాంతి అనే ఒక అమ్మాయిని అపాయింట్ చేస్తాం. ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుని మీకు రెస్పాండ్ అయ్యే విధంగా మీకు అందుబాటులో ఒక్క రోజులోని 24 గంటల టైంలో ఒకవేళ నేను కానీ ఫోన్ ఎత్తకపోతే 24 అవర్స్లో మీకు మేము రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. జనతా పార్టీకే నేను అంకితం, సైనికుల్లా పనిచేస్తా. నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం. భారతదేశాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని నడిపిస్తున్నవాడు నరేంద్ర మోడీ గారు భగవత్ స్వరూపుడు, యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు లాంటి వాడు. ఇలాంటి భావజాలంతో నా రామసేనను స్థాపించిన రామసేనను తీసుకుని రామసేనతో దండుగా కలిసేటతో భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రాణంగా బ్రతుకుతున్నాను. నేను అమెరికా కూడా వెళ్ళడం మానేశాను పిల్లల దగ్గరికి. నా పిల్లలు నాతో కోపం వచ్చి మాట్లాడడం మానేశారు, డాడీ మీరు రావట్లేదని చెప్పని. నా పిల్లలు కూడా ఇక్కడ రాలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడున్న ట్రంప్కు సంబంధించారు. నేను మా వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉండి మా అత్తగారికి సంబంధించిన ఆరోగ్య వివరాలు చూసుకుంటారు ఆవిడ. ఇలాగా నేను కేవలం పొద్దున్న 6 గంటలు వేసి రాత్రి 12 గంటల వరకు కేవలం ప్రజాసేవలోనే గడుపుతూ భారతీయ జనతా పార్టీకి విశిష్టతను ప్రచారం చేసుకుంటూ దానికి సంబంధించిన హోర్డింగ్సు, నరేంద్ర మోడీ గారు చేసే పనులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ హోర్డింగ్స్లో పొందుపరుస్తూ రామసేన తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే నాకు భారతీయ జనతా పార్టీ జోన్ నాకు అవకాశం ఏదో ఆ జోన్లో రామసేన తరపు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ నేను ప్రజాసేవలోనే పూర్తిగా అంకితమై తిరుగుతున్నాను. ఆదిష్ణు గారు ఉన్నారు, ఆయన మంచి ఫ్రెండ్ నాకు. అలాగే బుచ్చి చౌదరి గారు ఆశీర్వదించారు మొన్న. ఇలాగ ప్రతి ఒక్కరు జనసేన నాయకులు అందరితో పాటు కలిసి ఉంటున్నాను కదా. సీనియర్లు అందరూ